అలా వివాహ ఉద్యోగ జీవితాలలో దైవాశీర్వాదము నొంది ఆనందంగా జీవితము సాగించుచున్న దానియేలునకు దేవుని సేవా పిలుపు ఈ విధంగా ఎదురయ్యెను. హలో బ్రదర్ డానియేల్, ఎలా ఉన్నావు? నిజంగా నేను కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఓ దాసన్ గారా, బ్రదర్ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. అది సరే, నువ్వేంటి ఇక్కడ మద్రాసు పట్టణంలో? ఓ అదే, నేను ఎంఏ పరీక్షలు రాయడానికి వచ్చాను. నిజంగా నిన్ను కలుసుకోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. కానీ నీ అడ్రస్ వివరాలు తెలియక ఆగిపోయాను. చివరకు ప్రార్థనలో కనిపెడుతుండగా ఆ దేవుడే నిన్ను మద్రాసు పంపారు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? వివాహమైందా? ప్రస్తుతం నేను కాకినాడలో టీచర్గా పనిచేస్తున్నాను బ్రదర్. వివాహమై 7 సంవత్సరాలు అయింది. 4 పిల్లలు. నా భార్య కూడా టీచర్గానే పనిచేస్తుంది. దేవుని దయ, మీ ప్రార్థన వల్ల అంతా క్షేమంగానే ఉన్నాం. ఇంతకీ నన్ను కలుసుకోవాలని ఎందుకు ఎదురు చూస్తున్నారు? మిత్రమా, గిన్నేస్ దొర గారు, దార్షా గారు, నేను కలిసి నిరుద్యోగ యవనస్తులకు ఒక ఆశ్రమం స్థాపించి ఉచిత భోజన సదుపాయాలు కల్పించి వారి ఆత్మలను ప్రభు కొరకు గెలవాలని ఆలోచించాం. కానీ అటువంటి ఆశ్రమం నడుపుటకు ఎంతో డబ్బు కావాలను. కాబట్టి ఆర్థిక అవస్థ కొరకు దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ఈ సేవ చేయగలిగే ఒక వ్యక్తి కొరకు ప్రార్థిస్తూ, అట్టి వ్యక్తి నీవే అని భావించి నీ కొరకు ఎదురు చూస్తున్నాము. ప్రభువే నిన్ను మా యొద్దకు నడిపించారు. మిత్రమా, మీ ఆలోచన యుక్తముగానే ఉన్నది. నాకు కూడా మేలైనదిగానే తోచుచున్నది. ప్రస్తుతం నేను కాకినాడ మెక్లరన్ హై స్కూల్లో అసిస్టెంట్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. తర్వాత కాబోయే హెడ్ మాస్టర్ని నేనే. కానీ నా ఏకాంత ప్రార్థనలో నేను హెడ్ మాస్టర్ కానని దేవుడు సెలవిచ్చారు. దేవుని ఉద్దేశం ఏమైనదో నా ఊహకు అందలేదు. నేను ఎక్కువ కాలం టీచర్గా ఉండను, అంతవరకు నాకు తెలుసు. కానీ మీరు ఇప్పుడు చెప్పేది దేవుని చిత్తమా కాదా అని ప్రార్థించి తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు మాట ఇవ్వగలను. నా జీవితంలో ఇది తీవ్ర నిర్ణయం కనుక 1 నెల ఉపవాస ప్రార్థనలో గడిపి దేవుని చిత్తం తెలుసుకొని మీకు తెలియచేస్తాను. బ్రదర్, మీ ఆలోచన బాగానే ఉన్నది. ప్రార్థించండి, నేను కూడా ప్రార్థిస్తాను. ప్రభు తన చిత్తమును నీకు బయలుపరచును గాక.